మీరు ఎప్పుడైనా షాప్‌కు వెళ్లి మసాలా పల్లీల ప్యాకెట్ కొనేటప్పుడు ఇవి ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అని అనుకున్నారా? బయట దొరికేవి కొన్నిసార్లు ఎక్కువ నూనెగా ఉంటాయి. కొన్నిసార్లు చాలా కారంగా ఉంటాయి. మరికొన్నిసార్లు అసలు క్రంచ్ ఉండదు. అదే మన ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినంత కారంతో, మనకు నచ్చిన మసాలాలతో చాలా కరకరలాడేలా, అలాగే పిల్లలకు, పెద్దలకు నచ్చేలా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు నేను మీకు బయట మసాలా పల్లీల ప్యాకెట్ని పూర్తిగా మర్చిపోయేలా, ఒక్కసారి చేసి చూశారంటే ఇక ఇవే కావాలి అనిపించేలా సూపర్ టేస్టీ, సూపర్ క్రిస్పీ మసాలా పల్లీలను ఇంట్లోనే ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. ఇది టీ టైంకైనా, సాయంత్రం ఆకలి వేసినప్పుడైనా, వర్షం పడే వేలైనా సందర్భానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్నాక్. ముఖ్యంగా ఈ రెసిపీలో నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయితే చాలా బాగా టేస్ట్ వస్తాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన వంటల వసంతంతో కలిసి ఈరోజు మనం పర్ఫెక్ట్ హోమ్ మేడ్ మసాలా పల్లీలను వెంటనే తయారు చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో పావు కప్పు బియ్యపిండి, అలాగే పావు కప్పు శనగపిండిని వేసుకోండి. ఇప్పుడు దీనిలో కాస్త పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకును ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో అరవక్క నిమ్మరసాన్ని పిండుకొని వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కాస్త వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒక్కసారిగా వేయకూడదు. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి మెల్లిమెల్లిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పల్లీలను తీసుకొని వేసుకోండి. ఇప్పుడు పిండిని ఈ పల్లీలకు బాగా పట్టుకునేలాగా ఇలా కలుపుకోవాలి. మనకు పిండి అనేది పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే ఆ పిండి పల్లీలకు పట్టుకోదు. అందుకని ఇలా పిండిని కొంచెం గట్టిగానే ఉంచుకొని పల్లీలు వేసుకొని ఇలా పల్లీలకు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ పల్లి పకోడీని ఫ్రై చేసుకోవడానికి కావలసిన ఆయిల్ని పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత పల్లీలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పల్లీలను ముద్దలాగా వేసుకోకూడదు. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుంటే పల్లీలు లోపలి నుండి బాగా కాలుతాయి. అప్పుడే ఈ పల్లి పకోడీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా మెల్లిగా ఒక్కొక్క దాన్ని విడదీసుకుంటూ విడివిడిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన బ్లాక్ అవుతాయి, అలాగే లోపల సరిగ్గా కాలదు. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే లోపలి వరకు చాలా బాగా కాలుతాయి. చూడండి, ఈ పల్లి పకోడీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కన ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల పల్లీలకు పట్టుకున్న ఆయిల్ అనేది టిష్యూ పీల్చుకుంటుంది. ఇప్పుడు మనకి మిగిలిన పల్లి పకోడీని కూడా ఇలా ఆయిల్లో విడివిడిగా ఒకదాన్ని వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. పల్లీలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
చూడండి, ఇలా పల్లీలు అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే పల్లీలు లోపలి నుండి బాగా కాలుతాయి. చూడండి, పల్లి పకోడీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చాలా టేస్టీ అయిన పల్లి పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఫ్రెండ్స్, చూసారుగా, చాలా ఈజీగా తక్కువ నూనెతో చాలా కరకరలాడే మసాలా పల్లీలు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా చేసి చూడండి. చేసి చూసిన తర్వాత మీ ఫ్యామిలీకి ఎలా నచ్చిందో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి రుచికరమైన చాలా ఈజీ వంటలు చూడాలంటే వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. ఈరోజు వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మళ్ళీ మరో కొత్త టేస్టీ రెసిపీతో తొందరగానే కలుద్దాం. అంతవరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.